పార్టీ అధినేతల ఆలోచనల మేరకే మేనిఫెస్టోలు తయారవుతున్న భారతదేశంలో వీటన్నిటికీ భిన్నంగా నియోజకవర్గ స్థాయిలో లోకల్ మేనిఫెస్టో విడుదల చేయాలన్న సరికొత్త ఆలోచనకు మంత్రి అమర్నాథ్ తెరతీశారు. అమర్నాథ్ రూపొందించిన లోకల్ మేనిఫెస్టోను స్థానిక పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆవిష్కరించారు. రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద నియోజకవర్గంగా గుర్తింపు పొందిన గాజువాకలో కాలుష్యం పెరిగిపోయిందని, దీనివల్లనే ప్రజల ఆరోగ్య పరిస్థితులు గణనీయంగా దెబ్బతింటున్నాయని, నాణ్యమైన జీవితాన్ని గడిపే అవకాశం లేకుండా పోయిందని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. యువత భవితకు విజయవారధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుని ట్రాఫిక్ సమస్య నివారణకు ఫ్లైఓవర్ నిర్మిస్తామని, మెట్రో రైల్ కార్యరూపం దాల్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా క్రీడాకారులను ప్రోత్సహించి వారి జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడలలో అగ్రస్థానంలో నిలిచేలా వారికి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎప్పుడూ వ్యతిరేకమేనని, దీనిపై ఎటువంటి పోరాటాలకైనా తాము సిద్ధంగా ఉంటామని అమర్నాథ్ స్పష్టం చేశారు. అందులో భాగంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయంలో నాకు తెలిసి బహుశా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటువంటి మనం, ఉదాహరణకి గాజువాక నియోజకవర్గంలో 3,30,000 మంది ఓటర్స్ ఉన్నారు. ఈ 3,30,000 మంది ఓటర్స్ సంబంధించి రేపు ప్రజాప్రతినిధిగా ఎంపికైన తర్వాత వీరందరి తాలూకా అభిప్రాయాల్ని చట్టసభల్లో మాట్లాడాల్సినటువంటి బాధ్యత తీసుకునేటువంటి మనం, వారి అందరి అభిప్రాయాల్ని మనం తెలుసుకున్నామా లేదా, వాళ్ళ అభిప్రాయాల మేరకు మనం రేపు మన బాధ్యతలు నిర్వర్తిస్తామా లేదా అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు అందరి తాలూకా అభిప్రాయాలతో ఒక స్థానిక మేనిఫెస్టోని తీసుకురావాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం, నిర్ణయం తీసుకున్నటువంటి దాంట్లో భాగంగా ప్రజల చేత, ప్రజల వలన ఏదైతే మన ప్రజాస్వామ్యం, మన రాజ్యాంగం చెప్తా ఉందో, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అనేటువంటి మన ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని చాటి చెప్తూ ముందుగా ఉగాది రోజున వెబ్సైట్ లాంచ్ చేశాం. ఈ వెబ్సైట్ ద్వారా ప్రజల తాలూకా అభిప్రాయాల్ని, ఇండివిజువల్స్ తాలూకా ఆలోచనల్ని రానటువంటి కాలంలో గాజువాక నియోజకవర్గం ఏ రకంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజలు అనుకుంటా ఉన్నారు. వాటన్నిటినీ కూడా తెలుసుకునేటువంటి దానికి లోకల్ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ని లాంచ్ చేయడం, తర్వాత సోషల్ మీడియాలో కూడా ప్రమోషన్స్ చేశాం. ఎందుకంటే అందరికీ తెలియాలి, అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి, వారి తాలూకా ఉద్దేశాలు కూడా మన దృష్టికి రావాలి. వీటన్నిటిని కూడా క్రోడీకరించి మన మేనిఫెస్టోని తీసుకురావాలని చెప్పి మనం ఆలోచన చేయడం. ఇది వేలాది మంది వారి తాలూకా అభిప్రాయాల్ని, వాళ్ళ ఇన్పుట్స్ అన్నీ కూడా మనకు తెలిసేటువంటి విధంగా వారి అభిప్రాయాలన్నింటినీ కూడా తెలియజేసేటువంటి కార్యక్రమం చేశారు. కొంతమందితో స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజలతో కూడా నేను ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి తాలూకా ఉద్దేశాలు కూడా తెలుసుకునేటువంటి దానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఎందుకంటే ఓన్లీ డిజిటల్గానే కాకుండా ఫిజికల్గా కూడా వారందరితో కూడా మాట్లాడితే వారి తాలూకా అభిప్రాయాలు కూడా తెలుస్తాయనేటువంటి ఉద్దేశంతో వారితో ఇన్ పర్సన్ నేను మీట్ అవ్వడం జరిగింది. తర్వాత ఎక్స్పర్ట్ ఇన్పుట్స్ కూడా, ఎందుకంటే టౌన్ ప్లానింగ్లో ఉన్నటువంటి వారు, రిటైర్డ్ ఆఫీసర్స్, లేదా పబ్లిక్ హెల్త్లో ఉన్నటువంటి రిటైర్డ్ ఆఫీసర్స్, లేదా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి వారు, స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వారు, టూరిజంకి సంబంధించినటువంటి వారు, రకరకాలైనటువంటి అభిప్రాయాలను కూడా కొంతమంది ఫిజికల్గా కూడా రాసి పంపించారు. వాళ్ళతో కూడా మనం ఇంటరాక్ట్ అయ్యి వారి తాలూకు అభిప్రాయాలు కూడా తీసుకొని ఈ మేనిఫెస్టో అంతా కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇది 1960లో గాజువాక, అంటే మొట్టమొదటి గాజువాక అనేటువంటి దానికి పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఈ ప్రాంతం 60లో ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రాంతం గాజువాక అంతా కూడా. ఉదాహరణకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పక్కన ఉన్నటువంటి బిహెచ్పివి కానీ, పక్కన ఉన్నటువంటి హిందుస్థాన్ జింక్ కానీ, ఈ పక్కన ఉన్నటువంటి ఆటో నగర్ కానీ, ఇండస్ట్రియల్ ఏరియాస్ కానీ, పెదగంటేడు కానీ, లేదా ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రాంతానికి తలమానికంగా ఉన్నటువంటి
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ ఇవేవి కూడా అప్పట్లో 60లో పరిశ్రమలు లేవు ఇక్కడెక్కడ కూడా. ఈరోజు పారిశ్రామిక వాడగా పిలుచుకునేటువంటి గాజువాక 65 సంవత్సరాల క్రితం ఒక వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉన్నటువంటిది గాజువాక. ఇది మొదట మన ఒక 2 తరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు. సబ్సిక్వెంట్ గా 60లో 65, 70 శతకంలో స్టీల్ ప్లాంట్ గురించి జరిగినటువంటి పోరాటం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జరిగినటువంటి పోరాటంతో ప్లాంట్ సాధించుకున్నాం. తర్వాత BHP, తర్వాత హిందుస్థాన్ జింక్ 72, 73 ప్రాంతాల్లో ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాటయ్యి ఇనీషియల్ గా పునాదులు పడింది. ఇనీషియల్ గా ఈ ప్రాంతంలో ఒక పారిశ్రామిక వాడిగా పునాదులు పడింది 70వ దశకంలో పడినటువంటి సందర్భాలు. అంటే ఇప్పటి నుంచి కరెక్ట్గా 50 సంవత్సరాల క్రితం. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద కుటుంబాలు లేదా అప్పుడు నాయకత్వం చేస్తున్నటువంటి కుటుంబాలు ఆ రోజు చొరవ తీసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మేర ఇక్కడ పరిశ్రమలు వస్తే, ఇక్కడ పారిశ్రామిక వాడిగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే తప్పకుండా రానటువంటి కాలంలో మన ప్రాంతం భవిష్యత్తు మారుతుంది, ఇక్కడ మన పిల్లల జీవితాలు బాగుపడతాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు పెద్దలందరూ కూడా పునాదులు వేశారు. అప్పట్లో మా తాతగారు అప్పన్న గారు ఆ రోజు శాసనసభ్యుడిగా కానీ లేదా అప్పుడు ఉన్నటువంటి చాలా మంది సమితి ప్రెసిడెంట్లు కానీ అప్పుడు ఉన్నటువంటి నాయకత్వాలు కానీ, ఎందుకంటే పూర్వం మీ అందరూ తెలుసు, ఏదన్నా ఒక ఊర్లో ఆ ఊరు పెద్ద భూమి ఇస్తే తప్ప మిగిలినటువంటి వారు ఎవరు కూడా ముందుకు వచ్చేవారు కాదు. ఉదాహరణకి హిందుస్థాన్ జింక్లో మా భూములు పోయాయి, BHPలో భూములు పోయాయి, ఈ ఆటో నగర్ సంబంధించి కానీ APIC సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో భూములు పోయాయి, కొంతమంది మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో భూములు పోయాయి. 26,000 ఎకరాల భూములు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇచ్చినటువంటి సందర్భాలు, కొన్ని పదుల సంఖ్యలో గ్రామాలు తరలించిపోయినటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా ఈ పరిస్థితుల నుంచి గడిచినటువంటి 50 సంవత్సరాలుగా, అంటే 1970 నుంచి ఇప్పటి వరకు ఈ 55 సంవత్సరాల్లో ఒక గొప్ప పారిశ్రామిక ప్రాంతంగా గాజువాక అభివృద్ధి చెందింది. చెందడం వల్ల ఏం జరిగింది? చెందడం వల్ల జనాభా పెరిగిపోవడం. ఈరోజు రాష్ట్రంలోనే అతిపెద్ద 2వ నియోజకవర్గంగా 3,33,000 ఓటర్సు, దాదాపు 4.5 లక్షల మంది జనాభా. పేరుకి మన ప్రాంతం ఇంత పెద్ద ఎత్తున ఒక పారిశ్రామిక వాడగా, ఇంత పెద్ద ఎత్తున జనాభా కలిగినటువంటి ప్రాంతంగా 4.5 లక్షల మంది ప్రజలు, ఇటువంటి కాలుష్యం అండ్ జనాభా పెరుగుదల, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇవి. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల తర్వాత ఏం చేయాలి? రానున్నటువంటి 25 సంవత్సరాలు మన భవిష్యత్తు, ఈ ప్రాంతం తాలూకు భవిష్యత్తు ఏ రకంగా తీర్చిదిద్దాలనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి సమయం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా ఇలాగ వెళ్ళిపోదామా? ఈ రకంగానే పెరుగుకుంటూ వెళ్ళిపోతాం, ఇంకా జనాభా పెరిగిపోతుంటుంది, పరిస్థితులు మరింత ఈ కాంక్రీట్ జంగిల్లో రానటువంటి కాలంలో ఈ పెరుగుతున్నటువంటి కాలుష్యంతో కలిసి మనం వెళ్ళిపోవడం, పెరుగుతున్నటువంటి జనాభాతో కలిసి వెళ్ళిపోవడం, రేపు రానటువంటి కాలంలో ఏ రకంగా గాజువాకను ఊహించుకోవాలి అనేటువంటి దాని మీద చాలా మంది అభిప్రాయాలు తెలిసినప్పుడు 2 దారులు మనకున్నాయి. ఒకటిది, మన ఉన్నటువంటి పరిస్థితుల్ని ఇంకా పెరుగుతుంటూ పోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేటువంటి తగ్గిపోద్ది, జనాభా పెరిగిపోవడం, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేటువంటి తగ్గిపోద్ది అనేటువంటి దానిది ఒకటి. అలాగే ఆదాయ వనరులు కూడా బాగా తగ్గిపోతాయి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటువంటిది కూడా రానటువంటి కాలంలో మరింత తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది, ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మనం వెళ్ళిపోతే. రెండోది, కొత్త వ్యాపార సంస్థలు, ఏదో కొత్త వ్యాపారాలు. ఇప్పుడున్నటువంటి పరిశ్రమలతో కన్నా తక్కువ కాలుష్యం వెదజల్లేటువంటి ఆలోచనలతో, కొత్త వ్యాపార ఆలోచనలతో ముందుకెళ్తే తప్పకుండా ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి మరింత భవిష్యత్తు ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఒక ఆలోచన. దాంతోపాటు సరైనటువంటి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సివిక్ ఇన్ఫ్రా ఏదైతే ఉంటుందో కావాల్సినటువంటి రహదారులు మెరుగుపరచడం,
కావాల్సినటువంటి ఫెసిలిటీస్, డే టు డే మౌలిక సదుపాయాలని మరింత మెరుగుపరిచేటువంటి కార్యక్రమాలు చేయడం, వీటన్నిటిగా గాజువాకను కూడా అభివృద్ధి చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో, ఎందుకంటే దాదాపు 2-3 వేల మంది అభిప్రాయాలు మనకి తెలియజెప్పేటువంటి కార్యక్రమం చేశారు. అందులోంచి వచ్చినటువంటి ఆలోచనని ఈరోజు భవిష్యత్తు గతంలో ఏదైతే ఉందో దాంతో కొనసాగింపుగా కాకుండా మనం కొత్తగా ఆలోచన చేయాలన్నటువంటి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం. సో రానటువంటి గాజువాక 3.0 అని ఎందుకు పెట్టానంటే, మొదటి చాప్టర్